నమస్తే. ప్రపంచ దిగ్గజాలను వణికిస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఇప్పటికే మీకు తెలిసుంటుంది. రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ ఎప్స్టీన్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులతో స్నేహం ఉంది. అలాగే ప్రభుత్వాలలో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులతో కూడా ఎప్స్టీన్ నిత్యం టచ్లో ఉండేవారు. తన వాణిజ్య అవసరాల కోసం ప్రభుత్వ పెద్దలను, అధికారులను ప్రలోభాలకు గురిచేసేవాడు. లైంగిక కోరికలు కలిగిన వ్యక్తులైతే ఈజీగా ఎప్స్టీన్ ట్రాప్లో పడిపోయేవారు. వారికి ఎప్స్టీన్ 18 ఏళ్లు కూడా నిండని అమ్మాయిలను సప్లై చేసేవాడు. ముందుగా తన కోరిక తీర్చుకొని ఆ తరువాత మిగతా వారికి ఆఫర్ చేసేవాడు. పాపం ఎప్పటికైనా పండాల్సిందే అన్నట్లుగా ఓ కేసులో అడ్డంగా దొరికిపోయాడు. అతడి నేరాలు తెలుసుకొని అప్పటి వరకు దోస్తులు అనుకున్న ప్రభుత్వ అధికారులు, పెద్దలు కూడా అతడికి సాయం చేయలేదు. ఫలితంగా కటకటాలు లెక్కించాల్సి వచ్చింది. కానీ జైల్లోనే అనుమానాస్పదంగా చనిపోయాడు. అయితే ప్రభుత్వం ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెబితే జనాలు మాత్రం పక్కా ప్లానింగ్తో లేపేశారు అంటున్నారు. కొందరైతే అసలు ఎప్స్టీన్ చనిపోలేదు అని అండర్ గ్రౌండ్కు పంపేసి డ్రామాలాడుతున్నారు అని అంటున్నారు. ఎప్స్టీన్ ఒక భారీ వ్యభిచార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడాబాబులకు, రాజకీయ పెద్దలకు, సెలబ్రిటీలకు అమ్మాయిలను సప్లై చేసేవాడు. వారిలో కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు, అబ్బాయిలు కూడా ఉండేవారట. అయితే ఎవరికీ అనుమానం రాకుండా వారికి కొన్ని ఆహారాల పేర్లను పెట్టాడు. ముఖ్యంగా పిజ్జా, హాట్ డాగ్, చీజ్, పాస్తా, ఐస్ క్రీమ్, వాల్నట్, మ్యాప్, సాస్ వర్డ్స్ను వాడేవాడు. ఎప్స్టీన్ ఫైల్స్ ప్రకారం పిజ్జా అనే పదాన్ని సుమారు 900 సార్లు వాడినట్లు తెలిసింది. ఎందుకంటే పిజ్జా అంటే అమ్మాయిలకు పెట్టిన కోడ్ వర్డ్గా భావిస్తున్నారు. వాస్తవానికి ఎప్స్టీన్ ఫైల్స్లో ఈ పదాలకు అర్థాలేవీ వివరించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఒక ఫోటో వైరల్ అవుతోంది. అందులో ఆ పదాలకు అర్థాలను వివరించారు. ఆ పదాలను ఒక మాజీ FBI అధికారి డీకోడ్ చేశారు అని చెబుతున్నారు. హాట్ డాగ్ అంటే బాయ్, అబ్బాయి. పిజ్జా అంటే గర్ల్, చీజ్ అంటే లిటిల్ గర్ల్, పాస్తా లిటిల్ బాయ్, ఐస్ క్రీమ్ మేల్ ప్రాస్టిట్యూట్, వాల్నట్ పర్సన్ ఆఫ్ కలర్, మ్యాప్ సెమెన్, సాస్ ఆర్గీ. ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న ఈ కోడ్ వర్డ్స్పై విచారణ అధికారులు స్పందిస్తూ ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న ఈ లిస్టును ఎవరూ ధృవీకరించలేదు అని, అవి విచారణకు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ప్రకటించారు. అయితే 3 మిలియన్ పేజీల్లో పిజ్జా అనే పదం సుమారు 900కు పైగా ప్రస్తావనకు వచ్చింది. అందుకే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిబ్రవరి 2వ తేదీన పిజ్జా వర్డ్ సుమారు 911 సార్లు కనిపించింది. ఆ తర్వాత సుమారు 60 రిఫరెన్సులను అధికారులు ఫైల్స్ నుంచి తొలగించారు. కాగా ఎప్స్టీన్ ఫైల్స్ ప్రకారం ఈ వర్డ్స్ను అతడు ఎన్నో ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నట్లు స్పష్టమైంది. ఒక సంపన్న వ్యక్తి పిజ్జా డెలివరీ చేస్తానంటే మీకు ఎలా అనిపిస్తుంది? వింతగా ఉంటుంది కదూ. అందుకే ఎప్స్టీన్ ఫైల్స్లోని ఈ సంభాషణలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఉదాహరణకు, ఏ సమయానికి నీకు పిజ్జా, ద్రాక్ష సోడా కావాలి అని ఎప్స్టీన్ అడిగేవాడు. దీనికి అవతలి వ్యక్తి నుంచి ఇలా రిప్లై వచ్చింది: నీ పిజ్జా చాలా యమ్మీగా ఉంది, ఇది చైనా కుకీస్ కంటే చాలా బాగుంది, ఈసారి కూడా పిజ్జా, ద్రాక్ష సోడా కావాలి అని రిప్లై ఇచ్చాడు. అయితే అలాంటి సంభాషణలను ఆధారంగా చేసుకొని నేరాన్ని నిర్ధారించలేము అని అధికారులు అంటున్నారు. వారు ఏ సందర్భాల్లో ఆ విషయాలు మాట్లాడుకున్నారో కూడా పరిశీలించాల్సి ఉంటుంది అంటున్నారు. పిజ్జా గేట్ సిద్ధాంతమా? ఇదేంటి కొత్తగా అని అనుకుంటున్నారా? 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ఉద్భవించిన కుట్ర కథనవిది. వాషింగ్టన్ డీసీలోని కామెట్ పింగ్ పాంగ్ అనే పిజ్జా రెస్టారెంట్ నుంచి ప్రముఖ రాజకీయ నేతలు, వాణిజ్య దిగ్గజాలు పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు అని ఆ కథనంలో పేర్కొన్నారు. అది నిజమో అని భావించిన 28 ఏళ్ల వ్యక్తి ఎడ్గార్ వెల్చ్ AR-15 రైఫిల్తో కామెట్ పింగ్ పాంగ్లోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఆ రెస్టారెంట్ బేస్మెంట్లో బంధించారు అని భావించి లోపలికి చొరబడ్డాడు. లక్కీగా ఆ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆ ఘటన తర్వాత పోలీసులు రెస్టారెంట్లో సోదాలు జరిపారు. అక్కడ అసలు బేస్మెంటే లేదు అని నిర్ధారించారు. అందుకే దానికి పిజ్జా గేట్ సిద్ధాంతం అని పేరు పెట్టారు. అయితే అందులో ఏమాత్రం వాస్తవం లేదు అని FBI స్పష్టం చేసింది. అయితే కొందరు దీని ఎప్స్టీన్ ఫైల్స్కు లింక్ చేశారు. ఎప్స్టీన్ తన మెసేజ్లు, సంభాషణల్లో పిజ్జా పదాన్ని వాడడానికి కారణం ఇదే కావచ్చంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. ఆన్లైన్లో జరిగిన తప్పుడు ప్రచారం వల్ల ఎలాంటి ఘోరాలు జరుగుతాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.